సరే, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక అతి పెద్ద పండుగ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒకే చోట అంతమంది జనాలెందుకొస్తారు? దాని వెనుకున్న కథేంటో తెలుసుకుందాం రండి. ఒక్క రోజులో, అది మహాశివరాత్రి నాడు, ఒకే ఒక పవిత్ర కొండ దగ్గరికి దాదాపు 10 లక్షల మంది వస్తారని ఒక అంచనా. ఊహించుకోండి, 10 లక్షల మంది! నిజంగా నమ్మశక్యం కాని విషయం కదా. ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. 10 లక్షల మందిని ఒకే పవిత్ర కొండ దగ్గరికి లాగే ఆ అద్భుత శక్తి ఏంటి? ఏముందక్కడ? సరే, ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఆ ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపంలోనే దొరుకుతుంది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. దీనికింకో పేరు కూడా ఉంది, అదే త్రికూట పర్వతం. ఆ పేరు ఎందుకొచ్చిందంటే, ఈ కొండని ఏ వైపు నుంచి చూసినా మనకు 3 శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయన్నమాట. ఆ 3 శిఖరాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి బ్రహ్మశిఖరం. ఇక్కడే ప్రధానమైన త్రికోటేశ్వరస్వామి ఆలయం ఉంది. రెండోది విష్ణుశిఖరం. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం ఉంటుంది. ఇక మూడోది రుద్రశిఖరం. ఇక్కడే పాతకోటయ్యస్వామి ఆలయం ఉండేది. అంటే ఈ 3 శిఖరాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రదేశం అంత పవిత్రమైనది. ఈ ప్రదేశం ఎంత పవిత్రంగా మారడానికి కేవలం ఈ 3 శిఖరాలే కాదు, దీని వెనుక ఒక బలమైన కథ కూడా ఉంది. ఆ కథే భక్తులకు ఈ క్షేత్రంతో ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరిచింది. ఈ కథ ఆనందవల్లి అనే ఒక యువతిది. ఆమెకు శివయ్య అంటే ప్రాణం. రోజూ రుద్రగిరిమీదున్న పాత ఆలయంలో పూజలు చేస్తూ గడిపేదట. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ పూజను ఇంకా సులభం చేస్తాను, నీతో పాటు నీ ఇంటిదాకా వస్తాను అని మాటిచ్చాడు. కాని ఒక చిన్న కండీషన్ పెట్టాడు. ఆ షరతేంటంటే, నేను నీ వెనుకాలే వస్తుంటాను, కాని నువ్వు ఇంటికి చేరేవరకు ఏ కారణం చేతనైనా సరే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. కాని కొండ దిగుతూ బ్రహ్మశిఖరం దగ్గరికి రాగానే ఆనందవల్లికి అనుమానం వచ్చింది. శివుడు వస్తున్నాడో లేదో అని సహనం కోల్పోయి వెనక్కి తిరిగి చూసేసింది. అంతే, ఇచ్చిన మాట ప్రకారం శివుడు అక్కడే ఆగిపోయి ఒక లింగంగా మారిపోయాడు. అందుకే ఇప్పుడు మనం చూసే ప్రధాన ఆలయం, కొత్త కోటేశ్వర ఆలయం, ఆ బ్రహ్మకొండ మీదే ఉంది. ఆమె విశ్వాసం పరీక్షించబడిన ప్రదేశం అదే అనమాట. సరే, ఈ కథ అంతా మనల్ని ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి తీసుకువస్తోంది. అదే ప్రభల సంప్రదాయం. అసలు ఈ ప్రభలు అంటే ఏంటంటే, ఇవి వెదురుతో చేసిన భారీ నిర్మాణాలు. పైకి వెళ్లే కొద్దీ సన్నగా అవుతాయి. వీటిని రంగురంగుల బట్టలతో, దేవుళ్ల బొమ్మలతో అద్భుతంగా అలంకరిస్తారు. చెప్పాలంటే ఇవి కదిలే దేవాలయాలలాంటివి. భక్తికి, కళకు ప్రతిరూపాలు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఇవే స్పెషల్ అట్రాక్షన్. వాటి సైజ్ చూస్తే ఆశ్చర్యపోతాం. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుంటాయి. ఒక్కో ప్రభ తయారీకి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇది నిన్నమొన్న మొదలైంది కాదు, వందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసికట్టుగా వీటిని తయారుచేస్తాయి. దీన్ని ఎలా తయారుచేస్తారంటే, ముందుగా వెదురుతో ఒక పెద్ద ఫ్రేమ్ కడతారు. ఆ తర్వాత దాన్ని రంగురంగుల బట్టలతో, కాగితాలతో అలంకరిస్తారు. చివరిగా దానిమీద పురాణ కథలను, దేవుళ్ల చిత్రాలను వేస్తారు. ఇదంతా ఊరంతా కలిసి చేసే ఒక పెద్ద పండగలాంటిది. అయితే కాలంతో పాటు కొన్ని మార్పులు వచ్చాయి. ఒక 50 ఏళ్ల క్రితం దాదాపు 40 గ్రామాలు ఈ సంప్రదాయంలో పాల్గొనేవి. ఇప్పుడు సుమారు 20 గ్రామాలు మాత్రమే అత్యంత భక్తిశ్రద్ధలతో దీన్ని కొనసాగిస్తున్నాయి. సంఖ్య తగ్గినా వాళ్ల భక్తి మాత్రం తగ్గలేదు. ఇదంతా చూశాక మనం మళ్ళీ మన మొదటి ప్రశ్నకొద్దాం. అసలు 10 లక్షల మందిని ఈ కొండ దగ్గరికి రప్పించే ఆ అసలు కారణమేంటి? అది కేవలం కథో కళో కాదు, దాని వెనుక ప్రభలతో ముడిపడి ఉన్న ఒక బలమైన నమ్మకముంది. ఆ నమ్మకమేంటంటే, శివరాత్రి రోజున తమ గ్రామం నుంచి ఒక ప్రభును తయారుచేసి దాన్ని కోటప్పకొండకు తీసుకువచ్చి శివుడుకు చూపిస్తే తమ ఊరికంతా మంచి జరుగుతుందని, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉంటారని ప్రజలు బలంగా నమ్ముతారు. చూశాగా, ఇక్కడే ఉంది అసలు రహస్యం. అందుకే ఈ పండుగ కేవలం ఒక జాతరలా కనిపించదు. అది ఒక ఊరి భవిష్యత్తు కోసం చేసే సామూహిక ప్రయత్నం. భక్తి, కళ మరియు ఐకమత్యం, ఈ 3 కలిసినప్పుడే కోటప్పకొండలో ఆ అద్భుతం ఆవిష్కృతమవుతుంది.
అందుకే అంతమంది అక్కడికి వస్తారు. భక్తి, కాల, సమాజం ఈ మూడు ఇంత పెద్ద ఎత్తున కలిస్తే ఏం జరుగుతుంది? దీనికి కోటప్పకొండే సమాధానం. ఇలాంటి సంప్రదాయాలు మన జీవితాల్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో కదా.